నిరుద్యోగ రహిత రాజమహేంద్రవరం సాధించాలన్న లక్ష్యంతో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరతరాం తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియగా ఆయన పేర్కొన్నారు. ప్రతి 2 నెలలకొకసారి జాబ్ మేళా, ఏడాదికొకసారి మెగా జాబ్ మేళా నిర్వహిస్తామని తెలిపారు. శనివారం స్థానిక విఎల్పురం మార్గన్ ఎస్టేట్ లో జాబ్ మేళా నిర్వహించారు. అలాగే ఏఐ, మ్యానుఫ్యాక్చరింగ్, బీపీఓ, బ్యాంకింగ్, ఫార్మా, ఈ కామర్స్ లాంటి కంపెనీల నుండి ట్రైనర్స్ కూడా రప్పించి నిరుద్యోగులకు ఓరియంటేషన్ శిక్షణ కూడా అందించేలా చూస్తామని ఆయన ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తమ వంతు బాధ్యతగా ఈ కార్యక్రమం చేస్తున్నామని, వచ్చే 3 ఏళ్లలో కనీసం 15,000 నుండి 20,000 మందికి రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలనేది లక్ష్యమని మాజీ ఎంపీ భరత్ తెలిపారు. కాగా ఈ జాబ్ మేళాలో సుమారు 500 మందికి మాజీ ఎంపీ మార్గని భరత్, మార్గని నాగేశ్వరరావుతో పాటు ముఖ్య అతిథులు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, డాక్టర్ గూడూరి శ్రీనివాసరావు, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు ఆకుల వీర్రాజు చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. మహేంద్రవరంలో జాబ్ మేళా 2 ఇక్కడ మార్గాని ఎస్టేట్ గ్రౌండ్స్ లో సుమారుగా 100 మంది స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, విశాఖపట్నం నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వివిధ కంపెనీల యొక్క హెచ్ఆర్స్ ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఒక నిరంతర ప్రక్రియగా పెట్టాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క జాబ్ సెంటర్, ఇది జాబ్ మేళా కన్నా జాబ్ సెంటర్ అని అంటే ఇంకా యాప్ట్గా ఉంటుంది. ఎందుచేతనంటే ఎవ్రీ 2 monthsకి ఒకసారి ఈ యొక్క జాబ్ సెంటర్లో స్టూడెంట్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేసి ఈ యొక్క ప్రక్రియ నిరంతర ప్రక్రియగా తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశం. ఎవ్రీ ఇయర్కి ఒకసారి మెగా జాబ్ మేళా పెట్టి ఆ రోజు వందలాది కంపెనీస్ని తీసుకుని వచ్చి వేలాది ఉద్యోగాలు ఇప్పించాలనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఎవ్రీ 2 monthsకి ఒకసారి marganibharat.com అని ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఆ వెబ్సైట్లో ఏ కంపెనీస్ మనం టైఅప్ చేసుకున్నామో వాళ్ళు క్వాలిఫికేషన్ తగ్గట్టు స్టూడెంట్స్ అందరూ కూడా, యూత్ అందరూ కూడా నమోదు చేసుకోవచ్చు. 2 monthsకి ఒకసారి ఈ యొక్క జాబ్ సెంటర్ ఓపెన్ అవుతుంది కాబట్టి అక్కడికి కంపెనీస్ వచ్చినప్పుడు నేరుగా అక్కడే కాల్ లెటర్స్ తీసుకోవచ్చు అనే ఒక ముఖ్య ఉద్దేశం. సో ఇది ఆపోజిషన్లో ఉన్నప్పటికీ కూడా ఉన్న పరిచయాలను ఉపయోగం పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమం చేపట్టాం. ఇది కాకుండా నెక్స్ట్ వీక్, ఆ పై వీక్ కూడా ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కూడా చేయబోతా ఉన్నాం. అంటే ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ అంటే వివిధ స్పీకర్స్ని, ట్రైనర్స్ని తీసుకుని వచ్చి ఒక కన్వెన్షన్ హాల్లో వేలాది మంది స్టూడెంట్స్ని, యూత్ని ఇన్వైట్ చేసి ఆ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో ఇప్పుడు ఉన్న ట్రెండ్కి తగ్గట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే కానివ్వండి, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి అయితే కానివ్వండి, అదేవిధంగా ఫార్మాకి సంబంధించి అయితే కానివ్వండి, బ్యాంకింగ్కి అయితే కానివ్వండి, ఈ వీటిల్లో మనము ఇంటర్వ్యూస్ ఎలా ఫేస్ చేయాలి. ఎందుకంటే హెచ్ఆర్స్ అందరూ కూడా క్రీమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ని పికప్ చేస్తారు. సో మనకి టాలెంట్ ఉన్నప్పటికీ, స్కిల్ ఉన్నప్పటికీ కూడా ఆ స్కిల్ని బయటికి తీసుకురావాలి. ఆ స్కిల్ని ఇంకా షేపప్ చేయడానికి ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా దీనికి ఇంక్లూడ్ చేయబోతా ఉన్నాము. నెక్స్ట్ వీక్ కానీ, ఆ పై వీక్ కానీ ట్రైనర్స్ని తీసుకొచ్చి ఇది ఒక నిరంతర ప్రక్రియగా ఆపోజిషన్లో ఉన్నప్పటికీ కూడా ఏ రకంగా చేయొచ్చు అనేది ఒక ట్రెండ్ సెట్ చేయాలనే ఒక కార్యక్రమం చేస్తాము. మళ్ళీ ఇంకొక 6 months ప్రాంతంలో మళ్ళీ ఇంకొక మెగా జాబ్ మేళాని తీసుకుని వస్తాము. సో ఈ రాబోయే ఇంకో 3 years ఆపోజిషన్లో ఉంటాము. ఆపోజిషన్లో ఉన్నప్పటికీ కూడా సుమారుగా 15,000 నుంచి 20,000 జాబ్స్ కల్పించాలనే ఒక లక్ష్యంతో ఈ యొక్క మిషన్ కింద పనిచేయబోతా ఉన్నాము. మార్గాన్ ఎస్టేట్లో మాజీ పార్లమెంట్ సభ్యులు భరతరాం గారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం. ఇంచేతంటే ఈరోజు దేశం ఎదుర్కొంటున్నది నిరుద్యోగం, పేదరికం. అటువంటి నిరుద్యోగాన్ని పాల్గొనడానికి ఇవాళ ఎక్కడైనా ఎవరైనా తను ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి వెళ్తే ఎక్కడ చూసినా నో వేకెన్సీ బోర్డులు వస్తాయి. అలా కాకుండా మీరు వాళ్ళ గడప దగ్గర కాదు, వాళ్ళనే కంపెనీలని మీ దగ్గరికి తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చారంటే అది ఆయన ఎడ్యుకేటెడ్గా చదువుకున్న ఒక విద్యార్థికుడిగా, ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఇవాళ ఒకరోజు భోజనం పెడితే మరుసటి రోజు ఆకలేస్తుంది. జీవితానికి ఒక దారి చూపించడం అంటే అది గొప్ప విషయం. రాజకీయ నాయకులకు ఉండవలసినటువంటి ప్రథమ లక్షణం. అటువంటిది వాళ్ళు తన అధికారంలో లేకపోయినా, అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున జాబ్ మేళాలు చేశారు. వాళ్ళు అలా కాదు, జీవితానికి ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడే ఆయన నుంచి ఒక మాట విన్నాను నేను, రాజమండ్రి జాబు రహిత, ఎవరు ఉద్యోగాలు లేవు అనేటువంటి ఉద్యోగ రహిత రాజమండ్రిగా తీర్చిదిద్దానంటే అది చాలా గొప్ప వరడు. అది నిజంగా భగవంతుడు ఆయన సంకల్ప సిద్ధి, మనోవాంఛ ఫలం సిద్ధించాలని చెప్పి కోరుకుంటూ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్రజాసేవ చేయడానికి పదవులు అక్కర్లేదు, అధికారం అక్కర్లేదు అని చెప్పి
మంచి మనసుంటే చాలని నిరూపించిన వ్యక్తి మార్గాని భరతరామ్ గారు. గత ప్రభుత్వంలో మా అధినాయత మంచి విద్య వైద్యం అందించారు. ఇంగ్లీష్ మీడియం పెట్టారు, డిజిటల్ ప్లాట్ఫామ్స్ పెట్టారు, వైద్య కళాశాలలు పెట్టారు. అంటే విద్యతోనే మనిషి ఉన్నత స్థితికి వెళ్ళగలడు. ఒక మంచి విద్య ఉంటే ఆ కుటుంబ వ్యవస్థ మారుతుందని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి మంచి విద్యను అందిస్తే మన భరతరామ్ గారు ఆ విద్యార్థికులని అందరికీ కూడా ఉద్యోగ రూపకల్పన చేసి వాళ్ళకి మంచి పొజిషన్లో పెంచడానికి కృషి చేస్తున్నందుకు అభినందిస్తూ, వీరిద్దరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మార్గాన్ భరతరామ్ గారికి కూడా భగవంతుడు దీర్ఘాయుష్ ఇచ్చి మంచి ఆరోగ్యాలు ఇచ్చి ఉన్నత పదవుల్లో నిలబెట్టాలని చెప్పి ఆశిస్తూ వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తాను. కండక్ట్ చేసిన జాబ్ మేళాలో అటెండ్ అయ్యాను. సో నాకు జాబ్ అంటే హెచ్ఆర్ కింద వచ్చింది. సో నేను హెచ్ఆర్ కింద వచ్చాను. హెచ్ఆర్ కోటా మార్గాని భరత్ గారు ప్రొవైడ్ చేశారు జాబ్ మేళాలో, అందులో అటెండ్ అంటే సేమ్ అదే మళ్ళీ అయిన దానికి మళ్ళీ హెచ్ఆర్ కింద రావడం చాలా గ్రేట్. నాది వచ్చేసరికి అవునండి. అంటే రియలిస్టిక్గా వస్తున్నాయి, అంటే ఫేక్ కాదు, రియలిస్టిక్. ఎందుకంటే నేనే కదా జాయిన్ అయ్యాను. నా పేరు సుష్మిత.